హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఎలా ఉన్నారు? చాలా రోజులైతే వీడియోలు పెట్టింది చాలా రోజులైంది. ఎందుకంటే మీకు కొన్ని వీడియోలు అయితే చెప్పాను బోట్ కట్టుకుంటున్నాం అనేసి చేపల వేటకి అయితే వెళ్ళడం అంత తొందరగా కుదరదనేసి కొంచెం గ్యాప్ తీసుకొని ఈరోజు వేటకైతే వచ్చాము నైట్ వేటకి. మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే తాడైతే లాగుతున్నాడు మా ఓడు చూడండి. మాకు కింగ్ ఫిష్లు అలాగే కింగ్ ఫిష్ అంటే తెలుసు కదా కోన చేపలు, అలాగే కనగారి చేపలు, అలాగే జలలు ఇంకా గులిబిందలు అయితే పట్టాము. గులిబిందలు అంటే దీనికంటే ముందు రోజు అయితే పెట్టామన్నమాట. చూపిస్తాను చూడండి. కోనాలును అలాగే కనగరపారలు వస్తుంటాయి మాకు ఈరోజు. ఎక్కువగా కాదు, కొంచెం చేపలు అయితే పడ్డాయి. ముందు రోజు ఎక్కువ చేపలు అయితే పడ్డాయి. అది చేపలు ఎలా పట్టామనేది మీకు అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మార్నింగ్ 8:30 అలాగ అయితే అవుతుంది టైము. తాడు లాక్కుని వెళ్తున్నాము. సముద్రం చూడండి చాలా ప్రశాంతంగా ఉంది. అంతే గాలి అయితే లేదు, తక్కువగా ఉంది గాలి లైట్గా. చూస్తున్నారు కదా, ఇక్కడ మాకు ఒక ప్రాణంతోనైతే చేప అయితే వస్తుంది. ఇది కనగరపార వస్తుంది చూడండి. చాలా ప్రాణంతోనైతే ఉంది. దీన్ని కమ్మేసి ఎక్కించుకోవాలి, లేకపోతే తాడు అనేది తెగిపోద్ది. అందుకే మనం ప్రతి చేపకి పెద్ద చేపకి అయితే గేలం వేసుకుంటాము. దాన్ని కరకమైన అంటారు మా దగ్గర. చూడండి మా బాబాయ్ అయితే కమ్మేసి ఎక్కించుకున్నాడు చేపని. తాడైతే కొంచెం జిక్కు పెట్టినట్టు ఉంది లైట్గా. ఇది జనరేటర్, ఎందుకంటే నైట్ ఎర్లైతే లాగామన్నమాట ఒడుగులు. చూపిస్తాను చూడండి అవి కూడా. ఇది కింగ్ ఫిష్ అంటే స్మాల్ కోన వచ్చింది మనకి. వచ్చాయి మనకి రోజు వేటలోనైతే ఒక 8 జతలు అయితే వచ్చాయన్నమాట. ముందు రోజు ఎక్కువ చేపలు పడ్డాయి మనకి. అగో ప్రాణంతో ఆడుకుంటాం చూసారు. తెప్పలు చిన్న చేప, ఎర్ర చేప, అవి మనం ఎర్రగా కుట్టుకుని అయితే వేసాము. అంటే ఎందుకు అంత తీరుబాటుగా ఉన్నారంటే కొంచెం చేపలు తక్కువగా ఉండడంతో మన వాళ్ళకి ఉల్లాసంగా లేరన్నమాట. ముందు రోజు అయితే చాలా ఉత్సాహంతో తాడైతే లాగారు, ఎందుకంటే చాలా ఎక్కువ చేపలు అయితే పడ్డాయి దీనికంటే ముందు నైటు. అవి బాక్స్లో అయితే ఐస్ పెట్టాము, స్టోర్ చేసాము. అవి చూపిస్తాను చూడండి. ఇవి లైట్ కనబడుతుంది కదా, ఈ ల్యాంప్తోనే మనం చిన్న చేపలు అనేసి పట్టుకొని మనం ఇలాగ లైన్ అయితే వేస్తామన్నమాట. ఇంకా పెద్ద టోనా చేపలు కూడా అదే లైట్లతో పట్టుకుంటాం చూడండి. ఇక్కడ కింగ్ ఫిష్ అయితే వచ్చింది మనకి, చిన్నది స్మాల్ చేప. ఎండ విపరీతంతో ఉంది ఈరోజు అయితే, మరి చాలా విపరీతంగా ఉంది ఎండ. ఇక్కడ కూడా ఒక చేప ప్రాణంతోనైతే వస్తుంది. మనకి ఇంకా బోట్లో వీడియోలు తీసేది అయితే ఇంకా టైం ఉంది. తక్కువ అనుకున్నా మనకు ఒక 20 days అయితే ఉంది. బోట్లో వీడియోస్ వస్తుంటాయి మనకి నెక్స్ట్ నుంచి. అక్కడ ఒక చేప ప్రాణంతో వచ్చింది, అలాగే కింద కూడా ఒక చేప ఉంది, కనగారి చేప. మా వాడు రెడీగా ఉన్నాడు యుద్ధానికి, గేలం వేయడానికి. మనకి ఇలా వీడియోలు చూస్తూ మనం ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే నేను పెడుతుంటాను. ప్లీజ్ నాకైతే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా రోజులైతే అయిపోయింది మీతో నేను కలిసి ట్రావెలింగ్ చేసి. ఇప్పుడు నుంచి మనకి ఇంకా వస్తుంటాయి అన్నమాట. ఇంకా ఒక ఇప్పుడైనా సరే ఒక 20 days నుంచి ఇంకా ఆగుతాయి. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఇంకా రోజుకి ప్రతి డేలోని వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తుంటాను. అలా బోటు వీడియోలు కూడా పెడతాం, ఏ విధంగా కట్టుకున్నాము అనేసి, బోటు ఏ రోజు ఎలాగ ఏం జరిగిందని. మా వాడైతే గేలం అయితే వేస్తాడు. చాలా పెద్ద చేప ఇది, కనగారిపార. మినిమం అది 12-15 kg అయితే దగ్గర రావచ్చు అనమాట. చూసారు కదా, గేలం వేసుకొని తెప్పలు లాక్కున్నాం. ఇంకా తాడైతే ముందుకు లాక్కుని అయితే వెళ్తున్నాము. ఇంకా వేట అయితే మరి తాడైతే లాగేసాము. వేట అయిపోయి మనం ఇంకా ఒడ్డుకైతే వచ్చేస్తున్నాము. చూడండి మీకు చూపిస్తాను ఎన్ని చేపలు అయితే పడ్డాయి ఈరోజు. ఇక కనగరపారలు అలాగే కింగ్ ఫిష్లు కూడా ఉన్నాయి మన దాంట్లోని, చిన్న కోనా చేపలు. అలాగే బాక్స్లో కూడా చూపిస్తాను చూడండి. అంటే ఓన్లీ రోజు వచ్చిన చేపలు అన్నమాట ఇవి. ఇవి చూపిస్తాను ఇప్పుడు. రెండు ముందు ఫస్ట్ రోజు సెకండ్ రోజు చేపలు అందులో ఉన్నాయి. కోనాలు అలాగే కనగారులు, జలలు 3 వచ్చాయి, అంతకన్నా ఎక్కువ రాలేదు. అవి అన్నీ గులిపోయింది.